Please go ahead, sir. Thank you all for being here. I know it's early in the morning for you, but it's such an honor to be a part of this group and this meeting today. సో ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాను. ఉదయకాలమునే మీరు లేచి దేవుని వాక్యాలు వినుటకు వేగిరపడినటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. It's amazing how God works. By our own hand or by our own strength, we would have never met or never been connected. But God has a will and a reason for us to be here. సో ఈ రోజు మనమందరము ఈ విధముగా ఇంటర్నేషనల్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కలవటానికి దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క పని చేయాలి, ఆయన యొక్క ఆలోచనను పరిపూర్ణంగా చేయాలన్నది దేవుని యొక్క ఆలోచనలో ఉన్నది. I thank God for Dr. Godson and his passion and his heart to reach India for Christ. సో ఈ సమయంలో నన్ను చాలా మంది డాక్టర్ గాడ్సన్ అని అంటారు. సో డాక్టర్ గాడ్సన్ చూపించినటువంటి ఆసక్తి చాలా గొప్పది. ఇండియాలో ఎంతో మంది ఆత్మలను రక్షించడానికి కలిసికట్టుగా పనిచేద్దాం, ఎన్నో ఆత్మలను రక్షిద్దామని విషయాలు తెలియజేయడంతో సంతోషిస్తూ ఉన్నా. I won't spend a lot of time today talking about our ministry, which is called Teaching All Nations. నేను ఎక్కువ సమయాన్ని కేటాయించును, కొద్ది సమయంలోనే దేవుని వాక్యాన్ని వినిపిస్తాను. ఈ యొక్క టీచింగ్ ఆల్ నేషన్స్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ తో ప్రపంచ దేశాలలో సువార్త పరిచర్యను, దేవుని వాక్యాన్ని వెదజల్లుతూ ఉంటాను. But to put it simply, Teaching All Nations is a ministry that helps pastors and missionaries train their converts for the work of God. సో ఈ యొక్క టీచింగ్ ఆల్ నేషన్ అనేటువంటిది ఏమిటి అని అంటే, ఇది దేవుని యొక్క సేవ కొరకు ఉపయోగపడుతుంది. సువార్త పరిచర్యలో ఎంతో ఎక్కువగాను ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉపయోగం ఎక్కువగా ఎవరికి పడుతుంది అయితే, ఎవరైతే పాస్టర్లు ఉంటారో, ఎవరైతే సేవకులు ఉంటారో, ఎవరైతే సువార్త సేవ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారో వారిని ఎక్కువగా దేవుని వాక్యముతో బలపరిచి వారిని ముందుకు తీసుకొని వెళ్తాం. By God's grace, He has allowed us to begin work in India. We fly into Vijayawada and have worked in Vijayawada and Eluru for the last 2 years. సో దేవుని దయ వలన మేము చివరి 2 సంవత్సరాలుగా విజయవాడకు మరియు ఏలూరు ప్రాంతాలకు ప్రయాణమై అక్కడ ఉన్నటువంటి చాలా మందికి దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయడము, ఎన్నో ఆత్మలను రక్షించడం అనేది జరిగింది. And we've just begun the process of translating the Teaching All Nations program into Hindi, Telugu and Kannada. సో ఈ యొక్క టీచింగ్ ఆల్ నేషన్స్ ఇప్పుడే మేము ప్రారంభించాము. ఆ యొక్క ట్రాన్స్లేషన్ ఎందులోను అంటే హిందీలోను, తెలుగులోను, కన్నడలోను ఈ యొక్క దేవుని వాక్యమును అందులో ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత వాక్యాన్ని వెదజల్లాలనే ఆశతో చేస్తూ ఉన్నాం. And I thank God that He is opening these doors, and as He opens doors, we will share more about Teaching All Nations with you. సో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఎన్నో ఆత్మలను రక్షించుట కొరకు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశము ద్వారా, ఈ యొక్క అవకాశము ద్వారా దేవుని వాక్యాన్ని టీచింగ్ ఆల్ నేషన్ ద్వారా మీ మధ్యకు తీసుకొని వస్తాం. The passage I would like to teach from today is Matthew chapter 4 in verse number 18. సో ఈ రోజు నేను మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని పంచిపెట్టుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. And if you could Matthieu, yes. If you Gospel could read, yes, I could read it. Thank you. Yes. Verse number. All those who have Bible right now, please be open. And Gospel of Matthew, chapter 4, verse 18. And Jesus, walking by the Sea of Galilee, saw 2 brethren, Simon called Peter, and Andrew his brother, casting a net into the sea, for they were fishers. And then 19.
యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఎస్. And we read 19 as well. Pardon? Can you read 19, verse 19 as well? Sure. So ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. So and he saith unto them, follow me, and I will make you fishers of men. This is such a powerful verse because Jesus is calling his future leaders to follow him. ఈ యొక్క సందేశము చాలా శక్తివంతమైనది, బలమైనటువంటి దేవుని వాక్యము. ఇది ఏమిటి అని అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో ఒక మంచి నాయకులను ఎంచుకోవడానికి ఆయన పిలుస్తున్నటువంటి ఒక పిలుపు. Peter and Andrew have no idea what potential they have at this moment. ఈ సందర్భంలో మనము చూడగలిగితే పేతురు మరియు ఆంద్రెయ వారు ఎంత శక్తి ఉందో వారిలో అన్న విషయము వారు గ్రహింపు లేదు. They are not learned men, they're two fishermen. సో వారు ఏ విధమైనటువంటి అనుభవం లేదు, అయితే వారు జాలరులు, చేపలు పట్టేటువంటి వారు. Simon and Andrew were not the best candidates to be the future leaders of the church based on their background. మనం ఒకవేళ చూడగలిగితే వారి యొక్క చరిత్రను, పేతురు ఆంద్రెయ వీరిని చూడగలిగితే, వీరు వారి చరిత్రను చూడగలిగితే వారి యొక్క చరిత్రలో ఏ విధమైనటువంటి ఆ యొక్క శక్తి కూడా లేదు. భవిష్యత్తులో వీరు నాయకులు అవుతారు అనేటువంటి ఆ సపోర్ట్ కూడా లేదు వారిలో. In fact, in the book of Acts, they are called unlearned men or uneducated men. అయితే మనం అపోస్తుల కార్యములో చూడగలిగితే వారు చదువులేని వారుగాను, చదువులేని పామరులుగాను కనిపించారు. When Jesus came by to speak to them, he gave them one command, and that one command was follow me. యేసుక్రీస్తు ప్రభుల వారు చేపలు పడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒక్క ఆజ్ఞను వారితో తెలియచేశారు. అది ఏమిటి అని అంటే, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అనే ఒకే ఒక ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేశారు. Jesus did not make any additional requirements for Simon and Andrew. He just said simply, follow me. సో యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను మరియు అంద్రెయ నుండి ఏ విధమైనటువంటి వేరే అర్థాలతో వారిని పిలవలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ఒక్క మాటతోనే, నన్ను వెంబడించు అనే ఒకే ఒక్క ఆజ్ఞతోనే వారిని పలకరించడం జరిగింది. Jesus didn't tell them that they needed to pay a fee. He did not tell them they needed to have a specific garment to wear. He did not tell them that they needed to change their hair or shave their beard. He simply gave them one command, which was, follow me. నన్ను వెంబడించాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేపలు పడుతున్నటువంటి సీమోను అంద్రెయతో చెబుతూ ఉన్నారు, నన్ను వెంబడించాలి అంటే మీరు ఏ విధమైనటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏ విధమైనటువంటి వస్త్రధారణలు, అదే విధంగా ఈ యొక్క ఆకారాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక విధమైనటువంటి ఆజ్ఞను మాత్రమే మాట్లాడాడు. అది ఏమిటి అని అంటే, నన్ను వెంబడించుడి. And then he gave them a promise. He gave them a promise that if you follow me, I will make you into something. సో యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను వెంబడించు అన్న తర్వాత ఒకే ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నన్ను వెంబడిస్తే నేను భవిష్యత్తులో మిమ్మల్ని నాయకులుగాను, మనుష్యులను పట్టు నాయకులుగాను చేస్తాను అని చెప్పారు. Jesus said, follow me and I will make you fishers of men. సో మీరు నన్ను వెంబడించగలిగితే
మనుష్యులను పట్టు జాలరులుగాను నేను చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు సీమోను అంద్రేతో చెబుతూ ఉన్నారు. I don't think that Simon and Andrew even knew what that meant to be a fisher of men. సో నేనైతే అనుకోవట్లేదు ఈ యొక్క చేపలు పడుతున్నటువంటి వీరు మనుష్యులను ఎలా పడతారు అని చెప్పి. At that moment, they had no idea the vision that Jesus Christ had for them in their life. సో ఆ యొక్క సందర్భములో వారికి వారి జీవితములో భవిష్యత్తులో అయ్యేటువంటి ఈ యొక్క నాయకత్వము, భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి వారికి ఏమాత్రమో తెలియదు. అదే విధంగా వారి జీవితంలో భవిష్యత్తులో మేము ఏమవుతాం అన్న సంగతి కూడా సీమోను అంద్రేకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. ఆ విషయాన్ని పెట్టుకుని ఆయన పిలుస్తూ ఉన్నారు. This is two common men sitting in a boat, smelling like fish, working with nets, every night living by fishing. సో వీరు ఒక సాధారణమైనటువంటి, చాలా చదువు లేనటువంటి సాధారణమైనటువంటి మనుషులు. వీరు ఏ విధంగా ఉన్నారంటే ఎప్పుడు చేపలు పడుతున్నటువంటి దాంట్లో దాని వాసనను పీల్చుకుంటూ ఆ యొక్క చేపల యొక్క పడుతున్నటువంటి వలనను అల్లుతూ వాటిని పడుతున్నటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు వీరు. And they would become the men who would turn the world upside down. సో అయితే వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క ఆలోచనలో చేయాలనుకున్నారు. ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారు వెంబడించు అని చెబుతూ ఉన్నారు. And we see this amazing transformation happen from fishers to fishers of men. సో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్కులను విన్న తర్వాత వారి జీవితాలు అద్భుతముగా మార్పు చెందాయి. చేపలు పట్టేటువంటి వారు మనుష్యులను పట్టు జాలరులుగాను అయ్యారు. Jesus said, if you follow me, I will make you into something that you cannot comprehend. సో యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు, మీరు నన్ను వెంబడిస్తే మీరు భవిష్యత్తులో దేవుడు అనుకున్నటువంటి ఆలోచనలో గొప్పవారవుతారు. Now, the same thing for us. We can testify that as we have followed Christ, he has transformed us into something we could not have imagined. సో ఈ విషయాన్ని ఒక్కసారి మన మనసులో పెట్టుకొని దానిని మన జీవితాలకు అనువర్తించుకుంటే, ఒక్కసారి మన జీవితంలో చూడగలిగితే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించుచున్నామా? I could tell you of my own testimony and growing up in a small place in a small town, and I could never imagine all that God could change me into if I followed him. Where I stand today was not in my mind when I was a young man. Amen. So నేను నా జీవితంలో నేను ఇంత గొప్ప కార్యక్రమాలు దేవుని పనిలో చేస్తాను అని నాకు తెలియదు. అయితే నేను చేసిందల్లా ఒకటే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఒక కుటీర ప్రాంతంలో, ఒక చిన్న ప్రాంతంలో పుట్టిన నేను, చిన్ననాటి నుండి అక్కడ పెరిగిన నేను, అయితే దేవుడు నా ఎడల ఒక గొప్ప సంకల్పం, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నేను ఒకే ఒక పని చేశాను, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాను. అయితే ఈ రోజు ప్రపంచ దేశాలలోని తిరుగుచు, ప్రపంచ దేశాలకే దేవుని వాక్యాన్ని చెప్పేంత గొప్పగా ఆయన ప్రణాళికలు నన్ను ఆయన చేశాడు. My father, who's on here, could testify of the same thing. He could never imagine where God has taken him, but because my father followed God, he is changed into something. సో అదే విధంగా మనం ఆలోచన చేయగలిగితే మా జీవిత సాక్ష్యంలో మా యొక్క తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన జీవితంలో కూడా దేవుడు అనుకోని రీతిగా ఎన్నో అద్భుత కార్యములను, అనగా దేవుడు తన ప్రణాళికలో ఏర్పరిచినటువంటి సువార్త పరిచర్య విషయములో ప్రపంచ దేశాలలోనే మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఈ విషయము మాకు తెలియదు.
ఒక చిన్న ప్రాంతములో యుఎస్ఏలో ఒక చిన్న ప్రాంతములో పుట్టిన నాకు కానీ తెలియదు ఈ విషయము. దేవుని వెంబడించిన తర్వాత ప్రపంచ దేశాలలోనే నేను సువార్త పరిచర్య చేసేంత దేవుని ప్రణాళికలో కలిగి ఉన్నాను. Even Dr. Godson, last week I got to hear his testimony and all that God has done because he followed Jesus and the transformation that has happened. Now having a global ministry. Yes. అదే విధముగా నన్ను మరలా చెప్తున్నాను, నా పేరు గాడ్సన్ అంటారు. సో అదే విధముగా డాక్టర్ గాడ్సన్ యొక్క జీవిత చరిత్రలో కూడా చూడగలిగితే ఆయన దేవుని కొరకు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రణాళికలు, దేవుని పని చేస్తున్నటువంటి విషయాలు చాలా గొప్పవి. అయితే ఆయన చేసిన ఒకే ఒక పని ఏమిటి అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు, మనుషులను వెంబడించలేదు. యేసు క్రీస్తు ప్రభులను వారు వెంబడించారు గనక గాడ్సన్ గ్లోబల్ మినిస్ట్రీ ద్వారా ప్రపంచ దేశాలలోనే సువార్త పరిచర్యను చేయగలుగుతూ ఉన్నాడు. So everyone here, you all know that following Christ causes a transformation in you. You understand that, you have experienced that. Yes. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే మనము యేసుక్రీస్తును మాత్రమే వెంబడించగలిగితే, ఆయనను వెంబడించగలిగితే దేవుడు మన జీవితాలను అద్భుతముగా తీర్చిదిద్దగలడు. అవి మన ఆలోచనలకు కూడా నోచుకోవు. అంత గొప్పగా దేవుడు మనలను ఉన్నత స్థాయిలోనికి, ఆయన పనిలోకి తీసుకుని వెళ్ళగలడు. But I say most of us here in this chat, if not all of us, God has given us leadership roles where other people are following us as we follow Christ. Yes. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఒక్కసారి వెంబడించగలిగితే, అనుసరించగలిగితే, అనుసరించిన తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకొని మనము నాయకులం అవుతాము, లీడర్స్ అవుతాం. నాయకులం అవుతూ దేవుని వాక్యాన్ని చెబుతూ ఎన్నో ఆత్మలను దేవుని వైపుకు నడిపించవచ్చును. In this group, I know are pastors and ministers and teachers and evangelists and men and people of God who are given leadership roles in the work of God. సో ఈ యొక్క మీటింగ్ లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమములో ఎంతో మంది పాస్టర్లు ఉన్నారని నాకు తెలుసు. ఎంతో మంది సువార్త సేవకులు, మినిస్టర్స్ గా ఉన్నటువంటి వారు, ఎంతో మంది టీచర్స్ గా ఉన్నటువంటి వారు, ఎంతో మంది సువార్త సేవ చేస్తున్నటువంటి నాయకులు అనగా సంఘ కాపరులు ఉన్నారని తెలుసు. దేవుడు మనం ఆ విధముగా నడిపిస్తున్న విధానమును బట్టి వందనములు తెలియజేస్తూ ఉన్నారు. And in your leadership role, God has given you followers. You have people who follow you. సో ఈ యొక్క లీడర్షిప్ అనగా ఈ యొక్క నాయకత్వము లక్షణాలు దేవుడు ఇచ్చిన తర్వాత ఒక పాస్టర్ గాను, ఒక ఎవాంజలిస్ట్ గాను, ఒక టీచర్ గాను, ఒక బైబుల్ ట్రైనింగ్ గాను, ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనకు ఫాలోవర్స్ ఉంటారు. అనగా మనల్ని అనుసరించేవారు, అనగా దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు ఉంటారు. వారికి వాక్యము చెప్పేటువంటి బాధ్యత నాయకులది. I want you to take a minute and I want you to think about all the people that are following you. All of the members of your church or all of the people in your Sunday school class, all of those who listen to your teaching that are your followers. I want you to think about their names and their faces. సో ఒక్క నిమిషము ఈ విషయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో మంది సేవకులుగా ఉన్నటువంటి వారు, మీరు సంఘాలలో నాయకులుగాను ఉన్నారు. ఎంతమంది మీరు చెప్పేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించేవారు ఉన్నారో ఒక్కసారి మీరు మదిలో పెట్టుకొని ఆలోచించండి. Now the question I have for you, as you think about your followers, what are they becoming because they follow you? సో నేను ఈ సందర్భంలో ఒక ప్రశ్నను మీకు సంధిస్తూ ఉన్నాను. ఏమిటి అని అంటే, నాయకులుగా చర్చిలో ఉన్నటువంటి వారు, పాస్టర్లుగా ఉన్నటువంటి వారు ఆ యొక్క విశ్వాసులను అనగా చర్చిలో మీ మాట వింటూ క్రీస్తును ఫాలో అవుతున్నటువంటి వీరు వారి యొక్క జీవితంలో వారు ఏమి చేయాలనుకున్నారో ఆ విషయాన్ని ఒక్కసారైనా అడిగారా? అడిగి చూడండి.
The people that God has brought to your church and they follow you, what are they now because they have followed you? సో ఆ యొక్క ప్రజలు, ఈ యొక్క చర్చికి వస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలు దేవుని ద్వారా మందిరానికి నడిపిస్తున్నటువంటి వీరు, మీరు చెబుతున్న మాటలు, మీరు చెబుతున్నటువంటి ఆ యొక్క చర్చి కార్యక్రమాలు అన్నింటి విషయాలలో వారు మీరు చెబుతున్న మాటలను అనుసరిస్తున్నారా లేదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించేయండి. Because if someone follows me, then I am supposed to help make them into something. సో కొంతమంది మనలను అనుసరిస్తూ ఉన్నప్పుడు, కొంతమంది మనలను ఫాలో అవుతూ ఉన్నప్పుడు, పాస్టర్గా సేవలు అందిస్తున్న మీకు, ఆ పాస్టర్గా సేవలు అందిస్తున్నటువంటి వారిని, వారి యొక్క ఫాలో అవుతున్నటువంటి వారికి నాయకులుగా మీరు సహాయము చేయాలన్న ఆలోచన మీకు వస్తుంది. If someone comes and listens to my teaching or follows the ministry of Adam Ogle, then it's my responsibility to help make them into something better for God. అదే విధంగా మనం ఆలోచన చేయగలిగితే, ఒక నాయకుడుగా నేను టీచింగ్ ఆల్ నేషన్ లో నుండి దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు, నా యొక్క బోధ విన్నటువంటి ఈ యొక్క ఫాలోవర్స్ అందరికీ కూడా వారి జీవితంలో ఏ కష్టాలలోనైతే ఉన్నారో వాటన్నింటి విషయాలలో కూడా, అనగా దేవుని పని విషయాలలో కూడా ఒక మంచి ఆలోచన కలిగి సహాయము చేయవలసిన బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. Now, what happens with many leaders is they think their purpose is to only gather followers. సో చాలా మంది ఈ రోజుల్లో మనం ఆలోచన చేయగలిగితే, నాయకులుగా ఉన్నటువంటి వారు, లీడర్స్ గా ఉన్నటువంటి వారు మనుష్యులను మాత్రమే గుంపులుగా వారిని ఏం చేస్తారు అంటే ఒక చోటికి గుంపులు వేస్తారు తప్ప, వారికి ఏ విధముగా నేను సహాయము చేయగలను? దేవుని మాట మేరకు వారు సంఘంలోనికి వచ్చారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఒక నాయకుడుగా, ఒక నాయక దశలో ఉన్న నీవు ఏ విధముగా సహాయము చేయాలి అనేది ఈ రోజు చాలా మంది నాయకులలో కనిపించట్లేదు. గుంపులుగా వారిని మందలుగానే తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఏ హెల్ప్ చేయరు, ఏ విధమైన సహాయం చేయరు. No doubt, religious people who are only trying to gather followers, but they are not trying to make their followers into something better for God. సో మనము సందేహించాల్సినటువంటి అవసరత లేదు. ఈ రోజు మనము చూడగలిగితే, ఈ మతంలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క మతంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అని అంటే, మనుష్యులను గుంపులుగాను, మందలుగాను, జాతరలుగాను వారిని గుమకూర్చి వారికి ఏ విధమైనటువంటి సహాయము చేయరు. అందులో ఏ సందేహము లేదు. అయితే దేవుని కొరకు ఏదైనా మంచి చేద్దాము, వారి కొరకు వారికి హెల్ప్ చేద్దాము అనేటువంటి ఆలోచన వారి మదిలో లేనే లేదు. Every leader who has followers should be helping their followers do more for God. సో ప్రతి ఒక్క నాయకుడికి సెలవిస్తున్నది ఏమిటి అని అంటే, ఈ ప్రతి ఒక్క నాయకుడు, ఆ నాయకుడు వెంబడి ఈ అనుచరులు ఉంటారు. చర్చికి వచ్చేటువంటి విశ్వాసులు ఉంటారు, ఈ అనుచరులు ఉంటారు. ఈ అనుచరులకు దేవుని విషయంలో మంచి కార్యక్రమాలు చేసి పెట్టాలి. I'll give you an illustration. నేను ఒక మంచి ఉదాహరణను తెలియజేస్తాను. If I have a church and I'm a pastor, నాకు ఒక చర్చి ఉండగలిగితే, నేను ఒక పాస్టర్ అయితే, and I have one member in my church, నా యొక్క సంఘంలో ఒకే ఒక్కరు సంఘ సభ్యులు ఉండగలిగితే, and every week I go and preach, and every week I go and teach, and every week I minister to this one member. సో ప్రతి వారము నేను ఆ యొక్క ఒకే ఒక్క సంఘ సభ్యుడికి నాయకుడిగా దేవుని వాక్యము చెబుతూ ఉంటాను, దేవుని వాక్యము ఆయనకి బోధ చేస్తూ ఉంటాను, సువార్త సేవ చేస్తూ ఉంటాను. But that member does not grow in the Lord. They do not become something more for God. They stay the exact same.
సో ఆ యొక్క ఒకే ఒక్క చర్చి మెంబరు, ఆ ఒకే ఒక్క సంఘ సభ్యుడు నువ్వు ఎన్ని రోజుల నుండి బోధ చేస్తున్నా ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా, ఏ విధమైనటువంటి ఆ యొక్క అభివృద్ధి దశలోనికి రాకుండా అలానే ఉన్నాడనుకోండి. Then I ask, why would God give me more followers if I'm not helping the followers I have do more for him? సో ఆ సమయంలో నేను ఆలోచిస్తాను, దేవుడు నాకు ఎందుకు ఎక్కువ మంది విశ్వాసులను, అనుచరులను ఇవ్వలేదు? ఇవ్వగలిగితే ఎంతో ఎక్కువగా వారికి సహాయము చేస్తాను అని నేను ఆలోచిస్తూ ఉంటాను. Jesus said, upon this rock I will build my church. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, రాతి మీద నా సంఘమును కట్టుదును. Our churches are built by Jesus Christ, but we have the responsibility of taking our followers and helping them to do more for God, to train them to do more for God. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, రాతి మీద సంఘమును కట్టుదును అని. మన సంఘాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కట్టబడాలి. అలా కట్టబడినటువంటి ఈ యొక్క సంఘము బాధ్యత ఎవరిది అనంటే సంఘ నాయకుడిది బాధ్యత. అయితే ఈ సంఘ నాయకుడుగా ఉన్నటువంటి సేవకుడు ఈ యొక్క అనుచరులు అనగా చర్చిలో వస్తున్నటువంటి సంఘ సభ్యులందరినీ దేవుని కొరకు మంచి బాటలో అభివృద్ధి చేయాలి. I see so many people in the ministry who spend their time trying to gather more followers to them instead of taking the followers they have and helping them do more for God. సో నేను నా యొక్క పరిచర్యలో ప్రపంచ దేశాలలో వెళుతూ ఉంటూ చూస్తూ ఉంటాను, చాలా మంది నాయకులుగా, సేవకులుగా ఉన్నటువంటి వారు మనుష్యులను గుంపులుగా వారిని గ్యాదర్ చేస్తూ ఉంటారే కానీ, ఒక చోటకు కలుపుతూ ఉంటారే కానీ ఏ విధమైనటువంటి సహాయము చేయరు. వారు సహాయము వారికి మంచిగా చేసి దేవుని కొరకు అభివృద్ధి బాటలో వారిని నడిపించవలసింది పోయి వారు ఏ విధమైనటువంటి ఆలోచన వారి ఎడల కలిగి లేరు. Before I asked you to think about the names of your followers. సో నేను మిమ్మల్ని అడగక మునుపు ఒక్కసారి మీ యొక్క అనుచరులు అనగా మీ యొక్క నాయకులను ఒక్కసారి ఆలోచన చేయండి. The names that you think about, are they doing more for God now than when they started following you, or are they the same? సో నేను ఈ సమయంలో అడుగుతూ ఉన్నాను నాయకులను, వారు అనుచరులు సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎన్ని రోజుల నుండి మరి వాక్య పరిచర్య కానీ సువార్త చేస్తున్నటువంటి మీ సేవలో వారు అదే విధముగానే ఉన్నారా, అభివృద్ధి చెందారన్నది ఒక్కసారి మీరు హృదయములో పరిశీలన చేసుకోండి. The people who follow you, are they a greater witness for Christ than they were before? సో ఎవరైతే మీ యొక్క మాట అనగా సంఘములో ఉన్నటువంటి నాయకుడు మాట, చర్చికి బాధ్యత సంఘముది కనుక, సంఘము క్రీస్తులో కట్టబడింది కనుక ఈ యొక్క చర్చి నాయకుడి మాట విని ఆయనను వెంబడిస్తారో అలాంటి వారు గొప్ప దేవుని యొక్క గొప్ప కార్యక్రమంలో సాక్షులుగా ఉంటారు. The people who follow you, is their faith increased than it was before because they follow you? Yes. సో ఎవరైతే దేవుని యొక్క మాటలను నాయకుల ద్వారా విన్న తర్వాత అనుచరులు అనగా సంఘ సభ్యులు వారి యొక్క విశ్వాసము కూడా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది వారి జీవితంలో ఇంతకు ముందు లేనటువంటి విశ్వాసము ఇప్పుడు ఖచ్చితంగా దేవుడిలో అభివృద్ధి చెందుతుంటది. అది మీరు గమనించొచ్చు నాయకులుగా. The people who follow you, do you see them increasing in their service for God, or is their service for God the same or decreasing? సో ఎవరైతే మీరు నాయకులుగా
సంఘాలలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారో సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారు వారి విశ్వాసము పెరుగుతో పాటు దేవుని యొక్క సేవ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంటది. కొంతమంది అలానే ఉంటారు, కొంతమందిలో వారి యొక్క దేవుని సేవ దేవుని పని అలానే ఉందా లేదంటే తగ్గిపోయిందా, వారి యొక్క విశ్వాసముతో అభివృద్ధి చెందిందా అనేది నాయకుడుగా ఉన్నటువంటి సేవకుడుగా ఉన్నటువంటి వారు ఆలోచన చేయాలి. You say, well, Adam, you don't understand. I have a small ministry in a small place. I don't have very many people. That's why they have not changed. సో కొంతమంది అనుకోవచ్చు, సేవకుడా మీరు వాక్యాన్ని చెబుతున్నారు, మీరు నా గురించి మీకు చాలా తెలియదు, నేను మారుమూలను ఒక పల్లెటూరులో ఉన్నాను, అస్సలు వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా అస్సలు వారు మారరు అని మీరు అనుకోవచ్చు. But God has put you in that place as the leader of those people, and the responsibility is follow me and I will make you into something for God. సో యేసుక్రీస్తు ప్రభులారు ఒక విషయాన్ని ఆలోచన చేయండి. ఏదో మారుమూల ప్రాంతాలలో ఎన్నిసార్లు ఎంత వాక్యము చెప్పినా విశ్వాసము పెరగట్లేదు, దేవుని సేవ చేసేవారు లేరు అనేటువంటి ఆలోచనల్లో మీరు ఉన్నటువంటి వారు ఒక విషయాన్ని గమనించండి, మిమ్మల్ని దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఎందుకు పెట్టాడు అన్నది. దేవుడు మిమ్మల్ని ఆ ప్రాంతములో ఒక నాయకుడుగాను ఒక లీడర్ గాను మిమ్మల్ని పెట్టాడు. ఆ యొక్క ప్రజలకు మిమ్మల్ని నాయకుడుగా పెట్టి అనుచరులుగా సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారిని అందరినీ అభివృద్ధి చేయాలి అని దేవుడు పెట్టాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనమందరము ఫాలో అయినప్పుడు, అనగా మనం ఆయనను వెంబడించినప్పుడు ఆయన మన జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి దశలోనికి తీసుకొని వెళ్తాడు అనే ఆశతో మనం పని చేయాలి. This truth, this principle of fellowship and making into something is a foundational truth for teaching all nations. సో ఈ విధమైనటువంటి సత్యమును, ఈ విధమైనటువంటి ప్రణాళికలు టీచింగ్ ఆల్ నేషన్స్ ద్వారా ప్రపంచ దేశాలలో సువార్త పరిచర్యను చేస్తూ ఆత్మల రక్షణ చేస్తూ ఉంటాం. And our program can help you train people to serve God more. సో మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని వారికి ట్రైనింగ్ ద్వారా ఇచ్చి, దేవుని యొక్క వాక్యాన్ని వారికి శిక్షణ ద్వారా ఇచ్చి, దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎక్కువగా వారు అర్థం చేసుకొని దేవునికి ఎక్కువ సేవ చేసేటట్టుగా ఆత్మీయత జీవితంలో అభివృద్ధి బాటలోనికి తీసుకుని వెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము. But if the truth, the principle, if that is not in our hearts, then no program will help us. ఈ యొక్క సత్యమైన ప్రణాళికలు మా మనుషుల హృదయంలో ఉన్నటువంటిది కాదు, సాక్షాత్తు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి సత్యములను బోధిస్తూ ఈ యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నాం. I challenge you to look at your leadership. Are you helping those that follow you do more for God? నేను ఈ రోజు మిమ్మలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, అనగా మిమ్మలను ఉత్తేజపరుస్తూ ఉన్నాను, మిమ్మలను ఆలోచింపచేస్తా ఉన్నాను. ఏమిటి అనంటే, ఒక సేవకుడిగా ఉన్నటువంటి మీరు క్రీస్తు నన్ను వెంబడించు అన్నటువంటి ఆ దశలో దేవుని యొక్క మాటల పంచిపెడుతూ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులకు దేవుని బాటలో అభివృద్ధి బాటలోనికి నడిపిస్తున్నారా? The men here in this meeting, no doubt you represent hundreds and hundreds and hundreds of followers. సో ఈ యొక్క మీటింగ్ లో, అనగా ఈ రోజు కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అందులో సందేహం ఏమి వద్దు, మీరు బైబిల్ శిక్షణ ద్వారా దేవుని వాక్యాన్ని పొందగలిగితే మీకు వందల మందిని దేవుడు మిమ్మల్ని మీ దగ్గరికి తీసుకుని వస్తాడు. మిమ్మల్ని సేవకుడుగా, ఒక చక్క నాయకుడిగా మిమ్మల్ని వాక్యాన్ని చెప్పించేటట్టు దేవుడు సహాయం ఇస్తాడు. What could happen in India if all of those followers were turned into fishers of men? సో చాలా మంది మనం ఆలోచన చేయగలిగితే
ఈ ఇండియాలో ఉన్నటువంటి వారు ఏం జరిగింది అని అంటే చాలా మంది ఈ అనుచరులుగా ఉన్నటువంటి వారు లోకంలో ఉన్నటువంటి ఈ పనుల విషయంలో మల్లుతూ ఉంటారు. I hope our hearts have been challenged by God's word. I know my heart is challenged by this truth. సో ఈ రోజు పంచిపెట్టినటువంటి ఈ వాక్యము ద్వారా మన హృదయాలలో ప్రేరేపితము కలగాలి, మన హృదయాలలో పారదర్శకత కలిగి మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. In our ministry, and we are here to pray for you and look at ways to help you in this area. సో ఈ యొక్క సువార్త పరిచర్య ద్వారా ఇండియాలో ఉన్నటువంటి చాలా మందికి కూడా దేవుని సేవలో సహాయం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాం. I thank you so much for your time. I thank God for Dr. Godson and this opportunity to speak for you. Thank you so much. సో ఈ సందర్భంలో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్కుతో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ సురేష్ గాడ్సన్ గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సో యా pastor preacher, just wait 1 minute. I will just summarize whole message to our people there. So just 1-2 minutes. So yeah, ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా మంది చాలా రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందుకొని వచ్చినటువంటి వారందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా టీచింగ్ ఆల్ నేషన్ నుండి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పొందుకొని ఆదమ్ ఓగుల్ మనకు ఇంగ్లీష్ లో అయితే ఆదమ్ ఓగుల్ అంటారు. సో వారు దేవుని వాక్యాన్ని పరిచర్య చేశారు. మరి దేవుని వాక్యములో ఈ రోజు చెప్పినటువంటిది ఏమిటి అని అంటే ప్రాముఖ్యంగా చెప్పినటువంటిది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ తెలుసు, ఎక్కువ సార్లు చదువుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు దగ్గరికి వెళ్ళాడు, అదేవిధంగా అంద్రేయ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారు చేపలు పడుతూ ఉన్నారు. చేపలు పడుతున్నటువంటి వారితో ఒకే ఒక్క మాట చెప్పాడండి. ఎన్నో మాటలు చెప్పలేదు, ఏ విషయాలను చెప్పలేదు, ఒకే ఒక్క మాట చెప్పాడు. వారి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను వెంబడించుడి అన్నాడు. మీరు నన్ను వెంబడించుడి అని యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతోనూ అంద్రేయతోనూ చెప్పారు. అయితే వారిని వెంబడించు అన్న ఒకే ఒక్క మాటతో ఆయన ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. ఏంటి అని అంటే మిమ్మలను చేపలు పట్టున్నటువంటి మీ చేపలు పడుతున్నటువంటి జాలరులుగా ఉన్నటువంటి మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను, అంటే మనుష్యులను పట్టేటువంటి వారినిగా నేను మిమ్మల్ని చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చారు. అయితే ఈరోజు ఈ సందర్భాన్ని మన జీవితంలో అనువర్తించుకోవాలి. మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారము. సో ఈ లోకములో మనము క్రీస్తు మాటలను వింటూ ఉంటాం. నిజముగా ఒక్కసారి మన హృదయంలో ఆలోచన చేసుకోవాలి, మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నామా? మనము నిజముగా వెంబడించగలిగిన వారమైతే మనము మన జీవితములో రక్షణ భాగ్యాన్ని పొందుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించకపోతే చాలా ప్రమాదకరమైనటువంటిది. అయితే అదే విధముగాను ఈ యొక్క యేసుక్రీస్తును వెంబడించేటువంటి ఈ భాగములో నాయకుల గురించి చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చర్చిలన్నింటికి మూలమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నా సంఘమును రాతి మీద కట్టుదును, రాతి మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అయితే మనమందరము మన సంఘాలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కట్టాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచనలతోనే మనం కట్టాం. అయితే నాయకులుగా ఉన్నటువంటి వారు, సేవకులుగా దేవుని పనిలో చేస్తున్నటువంటి పాస్టర్స్ గా ఉన్నటువంటి వారు ఈ యొక్క చర్చ్ మెంబర్స్ అనగా సంఘ సభ్యులకు దేవుని పనిలో ఏ విధముగా మీరు సహాయము చేస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యంగా తెలియజేశారు. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఎంతో మంది సేవకులుగా ఉన్నటువంటి వారు ఈ రోజు ఏం చేస్తారు అని అంటే మనుష్యులను గుంపులుగా జమ చేస్తూ ఉంటారు. మనుష్యులను ఊరికే గుంపులుగా జమ చేస్తూ ఉంటారు. కానీ వారిని వారిని జాగ్రత్తగా తీసుకొని వారి యొక్క జీవితంలో వారు రక్షణ పొందారా లేదా, వారు చస్తే పరలోకానికి వెళతారా లేదా అన్న ఆలోచనలు కూడా అడగకుండా వాక్యం ఒకటి చెప్పి వారిని ఆ విధంగా వదిలేస్తూ ఉంటారు. సో వారిని జాగ్రత్తగా అంటే పర్సనల్ గా వారిని కేర్ అనేది తీసుకోవట్లేదు. సో అందుకనే సంఘ సభ్యులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క వాక్కుతో ఒక
సేవకు ఫాలోవర్స్ ఉంటారు. అంటే ఎవరు ఫాలోవర్స్? ఈ లీడర్ ఫాలోవర్స్ అంటే ఎవరు అని అంటే చర్చ్ మెంబర్స్. వీరందరూ ఎవరు ఫాలోవర్స్ అంటే యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు. సో యేసుక్రీస్తు వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి అని? మనుషులను పట్టుదారులుగా, అంటే ఆ సిచ్యువేషన్ ని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ పేతురు గారు కానీ, ఆంద్రేయ గారు కానీ, వారి జీవితంలో వారికి చదువులు లేవు, ఎప్పుడు చేపల కంపులో ఉన్నటువంటి వారు, వారి చరిత్రను చూడగలిగితే వారికి నాయకత్వపు లక్షణాలు కూడా లేవు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక్క మాట చెప్పారు, నన్ను వెంబడించుడే. అదే విధముగానే ఈ రోజు సంఘాలు అన్ని కూడా యేసుక్రీస్తును వెంబడించాలి, మనుషులను వెంబడించడం కాదు. యేసుక్రీస్తును వెంబడించగలిగితే దేవుడు అనుకోని రీతిగా గొప్పగా మనలను దేవుడు ఆయన సేవలో వాడుకుంటాడు. అందులో ఆయన యొక్క జీవితం ఉదాహరణ తెలియజేశారు. ఆదమ్ ఓగుల్ అనేటువంటి ఆయన యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో కూర్చొని దేవుని వాక్యాన్ని టీచింగ్ ఆల్ నేషన్స్ ద్వారా ప్రపంచ దేశాలలోనే చెబుతూ ఉన్నటువంటి ఆయన ఒక కుగ్రామంలో జన్మించాడు. ఆ ఒక కుగ్రామంలో, ఒక చిన్న ప్రాంతంలో జన్మించాడు. చిన్నప్పుడు ఆయనకి ఏ ఆలోచన తెలియదు, దేవుడు ఇంత గొప్ప పనిగా నన్ను చేస్తాడా, దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించి ప్రపంచ దేశాలకే వెళ్ళి ఎంతో మందికి బైబిల్ ట్రైనింగ్ కానీ, బైబిల్ శిక్షణ కానీ ఇస్తానన్న సంగతి నాకు తెలియదు. అయితే నేను చేసిందల్లా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాను. దేవుడు అద్భుత రీతిగా నా జీవితాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అదేవిధంగా చాలా మంది కూడా ఈరోజు ఆలోచన చేయాలి. అందుకనే సత్యము వెంబడి మనము వెంబడించాలి అన్నది ఈరోజు చక్కటి మెసేజ్ ను అందించారు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి సందేశములో ముఖ్య ఉద్దేశము. అయితే టీచింగ్ ఆల్ నేషన్స్ లో ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా చెప్పాడు. అదేమిటి అని అంటే ఈ యొక్క ప్రపంచ దేశాలలో ముఖ్యంగా ఇండియా కూడా, విజయవాడ ఆ ప్రాంతాలకు కూడా పోయిన 2 సంవత్సరాల నుండి వచ్చారు. అయితే ఆ ప్రాంతాల్లో ఎంతో మందికి బైబిల్ బోధన చేసి దేవునిలో ఎక్కువగా వారికి సహాయము చేయాలి. నేను ఒక సంఘములో ఒక సంఘ కాపరిగా ఉన్నప్పుడు నేను సంఘములో వస్తున్నటువంటి సంఘ సభ్యులను జాగ్రత్తగా వారిని గురించి జాగ్రత్త తీసుకొని వారి గురించి ఆలోచన చేసి వారు రక్షణ పొందారా లేదా, వారి యొక్క జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేసి తర్వాత వారి యొక్క విశ్వాస జీవితాన్ని కూడా వారి విశ్వాస జీవితంలో పెంపొందేలాగున మనము వారిని అభివృద్ధి దశలోనికి నడిపించాలి. అదే విధంగా ఎప్పుడైతే ఫెయిత్ లో క్రీస్తును వెంబడిస్తారో సంఘమే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఆ తరుణంలో దేవుని సేవ కూడా అభివృద్ధి చెందిందా, లేదంటే అది దేవుని సేవ అలానే ఉందా సంవత్సరాలుగా అలా పూర్తిగా డౌన్ అయిపోయిద్దా అనేది కూడా ఆలోచన చేయాలి. ఈరోజు చాలా మంది పాస్టర్లుగా, సేవకులుగా ఉన్నటువంటి వారికి సలహాలు కూడా ఇవ్వడము జరిగింది. సో ఇది ఈరోజు ఆదమ్ ఓగుల్ గారు మనకు అందించినటువంటి సందేశం. Thank you very much, preacher Adam Vogel, and giving this such a wonderful and spiritual strengthening, and especially this is for the elaborating the ministries. Really, it's a practical and technical words. The Jesus shown us the practical ways. So now today, as we observed, the plenty of the people are not following Jesus Christ. And they are just to the followers, right? So I've seen plenty places. So they come and they gather, they take the publicity and these and many things. But after the completion of the program, nobody is taking care. I am the one of like that. Once people were gathered in the meeting, after that I was searching for the pastor, I'm searching for the church, and nobody is there to help me. Nobody is helping. But I learned that I just followed Jesus Christ. No human bodies, no man. I just follow Jesus Christ. This is the miracle things are God doing me. Yes, I agree. This really helping me on. Thank you very much. And can we pray and close this meeting? And after finishing our prayer, I will give some future plans, and I'm sharing to them. Right?
behalf of God's and Global Ministries. So, preacher, Pastor Brother, Adam Ogle. So you could please pray and we will close that, and afterwards I will share the plans. Father, thank you so much for what you do for us. Thank you for this wonderful group of men who love you, who have a heart to serve you, who have a passion to reach their nation for your name. Father, I ask that you would help, if it's your will, that we can partner with them and provide some training and some material that could help train more people to do your work. Thank you for this time. Thank you for Dr. Godson and his vision and the work that he has. We ask that you bless us all in your name. Amen.